హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ప్రస్తుతం అయితే సింహాచలం హల్చల్. కొన్ని నెలల క్రితం తిరుపతి త్రొక్కిసలాటలో జనాలు చచ్చిపోవడం హల్చల్. దాని తర్వాత ఈ సింహాచలానికి కొంచెం ముందు తిరుమలలో టీటీడీ తిరుమల తిరుపతిలో ఉందో గోశాల, అందులో గోవుల మరణం 9 నెలల్లో సాధారణం కంటే చాలా ఎక్కువ. అది టీటీడీ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే అని ఆ టీటీడీకి ముందు గతంలో చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అనే అతడు నిందారోపణ చేశాడు. దాని మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయినాయి. ఆ క్షేత్రంలో తేల్చుకుందాం వెళ్ళి ప్రాక్టికల్గా అక్కడ వెరిఫై చేయడానికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలనకి సవాళ్ళు విసురుకున్నారు. చెప్పిన టైంకి ఈ వైసీపీ టీం వెళ్ళింది. కూటమి టీము పత్తా లేకుండా పారిపోయింది. ఆ విషయమై చాలా గగ్గోలు అయ్యింది కాబట్టి హల్చల్ అంటున్నాను. ఆ నేపథ్యంలో ఒక వార్త, టీటీడీ ఈఓకి చైర్మన్లకి ఏవో ఆధిపత్య పౌరులు ఉండినాయి కాబట్టి ఆ శ్యామలరావు అనే టీటీడీ ఈఓ కూటమిని ముంచేస్తూ ఉంటాడు. మరి అతన్ని ఎందుకు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదో తెలియదు, కానీ కూటమికి విరుద్ధంగా ప్రకటనలు ఇస్తూ ఉంటాడు. బైదవే వాళ్ళని ఇరుకులోకి నెడుతూ ఉంటాడు. ఇలాంటి మాటలు విని ఉన్నాము. ఆ నేపథ్యంలో ఒక్క నిమిషం, ఆ నేపథ్యంలో ఏంటంటే ఆ శ్యామలరావు అన్న అతను ప్రెస్ మీట్ పెట్టి అన్ని గోవులు కాదు, ఇన్ని గోవులే, కానీ సాధారణం కంటే కొంచెం ఎక్కువే అంటూ కూటమిని ఇరుకునబెట్టాడు, లేదా వైసీపీని ఇరుకునబెట్టాడు. మధ్యస్థంగా ఆడుతున్నాడు ఆ వ్యక్తి. ఆ నేపథ్యంలో అతడి ఇంట్లోకి పాము దూరిందని, ఆ పాముని పట్టేవాడు వస్తే ఆ పాములు పట్టేవాడిని కూడా కాటు వేసిందని, అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. చికిత్స ఫలించి ఇంటికి పోయాడో లేకపోతే దేహం విడిచిపోయాడో ఎవరికి తెలియదు, ఎందుకంటే వార్తలు మళ్ళీ రాలేదు. బహుశా సజీవుడై ఉంటాడు. మరణిస్తే తప్పకుండా వార్త వచ్చి ఉండేదని నేను నమ్ముతున్నాను. ఈ ఇంటిలోకి, ఆ ఈవో ఇంటిలోకి పాము రావడం, ఆ విషయమై నా గత పోస్టు మార్చి 2, 2010లో ప్రచురించినటువంటి పోస్ట్ అండి. లేబుల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలిలో 21, వరుస క్రమం అయితే 321 పోస్టు. మీరు నా అమ్మఒడి టెక్స్ట్ పోస్ట్ పరిశీలించుకోవచ్చు. లింక్ వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హెడ్డింగ్ 10 తాత రక్షకుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పోస్టేనండి. కాకపోతే కొంచెం పొడవాడు, నిడివి ఎక్కువ కాబట్టి నేను 2 వీడియోలుగా మీకు సమర్పించే ప్రయత్నం చేస్తాను, కొనసాగిస్తున్నాను. 15 ఏళ్ల క్రితపు టెక్స్ట్ పోస్ట్. రక్షకుడు అంటే మా భాషలో పామండి. ఎందుకు అన్నది నేను ఇప్పుడు వివరిస్తాను. నేర్చుకునే తత్వమే మనకి ఉంటే దేన్ని చూసైనా ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు అంటారు పెద్దలు. కొందరిని చూస్తే ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. కొందరిని చూస్తే ఎలా ఉండకూడదో, ఎలా ప్రవర్తించకూడదో నేర్చుకోవచ్చు. ఏదైనా మన పరిశీలనని బట్టే ఉంటుంది. ఈ సూత్రం ప్రకారమే 2001 తర్వాత 2005లో, ఆ తర్వాత రామోజీరావు వైఎస్, బార్ ఉమెన్ మైనో ఎలియాస్ సోనియాల ప్రవర్తన విన్యాసాలు చూసి మాకు వాళ్ళకి మా నుండి కావలసినదేదో ఉందని అర్థమైంది. వాళ్ళకి వ్యతిరేకమైన వర్గం ఒకటి ఉంది అని అర్థమైంది. ఎందుకంటే 1995 చివరిలోనే 96 మిడ్లో దిగిపోతాడు కాబట్టి పివి నరసింహారావు అన్నీ మర్చిపో, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పివి ఏం పట్టించుకోడు, అలాంటివి వాళ్ళకి కోకొల్లలు వస్తాయి, అన్నీ మర్చిపో అని పదే పదే చెప్తే చివరికి పివి నరసింహారావు గారి యొక్క ఓఎస్డీలు ఖండేకర్, కృష్ణమూర్తి,
వర్మ, వీళ్ళంతా నాకు కన్ఫర్మ్ చేసిన నా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీలో పహార్గంజ్లో నేనుంటే 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పురావూరు అనే గ్రామం గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరలో ఉండేది. అక్కడున్న హైవే మీద ఉన్న నా ఫ్యాక్టరీకి వచ్చి నా తల్లిదండ్రులతో మాట్లాడారు ఐబీ ఆఫీసర్స్. అవి ఉన్నా కూడా మర్చిపో అంటే మర్చిపోవడమే సుఖంగా అనిపించి మర్చిపోయి ఏ వార్తలు పరిశీలించనందున కూడా కొంత మేము కూడాను మరో వర్గం ఉన్నది అన్న విషయం మర్చిపోయాం. అసలు యుద్ధపు తీరే మాకు తెలియదు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు విన్యాసాలు చేయడంతోనే మాకు బాగా అర్థమైంది. కాబట్టి మమ్మల్ని వేధించే వీళ్ళు రామోజీ వర్గం చంపదెందుకు, చంపకుండా అడ్డుకుంటున్న మరో వర్గం, దానికే నేను నెంబర్ 5 వర్గం అని పేరు పెట్టాను. మమ్మల్ని వేధింపు నుండి కాపాడదెందుకు? ఈ ప్రశ్నలతో ప్రారంభమైన మా పరిశోధనకి ఈనాడు రాతలు, రామోజీరావు చేతలు, వైఎస్ మైనో ఎలియాస్ సోనియా గట్రాల చర్యలు హింట్స్ అయ్యాయి, మాకు క్లూజ్ అయ్యాయి. మనం పత్రికలలో తరచూ చదువుతూ ఉంటాం, అనుమానాస్పదంగా తిరుగాడుతున్న లేదా తచ్చాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. తీరా విచారిస్తే అప్పటి వరకు మనకు తెలియని దొంగతనాల క్రమమో మరో పెద్ద నేరమో వెలుగు చూస్తుంది. ఓర్ నాయనో అని ఆశ్చర్యపోతాం. ఇది పై విషయానికి చక్కని పోలిక. ఇక్కడ మీకు కొన్ని చిన్న సంఘటనలన్నీ ఉదాహరణలుగా వివరిస్తాను. 1992లో పీవీజీకి ఫిర్యాదు ఇచ్చాక గూఢచర్యం గురించి పెద్దగా తెలియనందున ఈరోజు రేపో రామోజీరావుని అరెస్టు చేసేస్తారని, రాజీవ్ గాంధీ హత్య మొదలు పాతబస్తీ మత ఘర్షణల దాకా అన్ని కేసులు బయటకు వస్తాయని ఎదురు చూస్తూ గడిపాను. అప్పట్లో పీవీజీకి మాకు ఉన్న వయోభేదం రీత్యా ఆయన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు తాత అని రిఫర్ చేసుకునేవాళ్ళం. అప్పటికి ఈ మైనో, ఇటలీ గాంధీ, ఇటలీ స్పై సోనియా ఎంతటిదో మాకు తెలియదు. రాజీవ్ గాంధీ మీద ఉన్న అభిమానం కొద్దీ, అతడిని వివాహం చేసుకుని జీవితంలో ఒంటరిదయ్యిందన్న జాలి ప్రేమ కొద్దీ ఆమెని తిక్కలమ్మ అని రిఫర్ చేసుకునేవాళ్ళం. పాపం, భర్తని కోల్పోయిన ఇల్లాలు, ఏ పాపం ఎరగని అమాయకురాలు అన్నది మా భావం. నిజానికి అమాయకులం మేమే, అందుచేత అలా అనుకునేవాళ్ళం. అలాగే 1992లో రామోజీరావు గురించి పీవీజీ దృష్టికి తీసుకెళ్లడానికి ముందు వైఎస్ని డీల్ చేశాను. అతడి గురించి నేను కలిసినప్పుడు అతడి స్పందన గురించి చాలా పాజిటివ్గా నా డైరీలో రాసుకున్నాను. 1991, 92 డైరీలలో 93లో నా వివాహం అయ్యే వరకు అన్ని డైరీల్లో రాసుకునేదాన్ని. పెళ్ళయ్యాక నా ప్రతి ఆలోచనని, భావనని పంచుకునేందుకు నా భర్త ఉండగా మరో పుస్తకం, అది డైరీ అయినా సరే నాకు అవసరం లేకపోయింది. ఆ డైరీలన్నీ శ్రీశైలంలో మా గుడిసెలో ఉండిపోయాయి. 1995లో గుంటూరుకు వెళ్ళిన తర్వాత మా విద్యార్థి తండ్రికి ఉత్తరం రాసి, అప్పటికింకా ఫోన్లు లేవండి, సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్సే అప్పుడెప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నాయి అనుకుంటాను, అయినా ప్రాచుర్యంలో అయితే లేవు. అంచేత ఉత్తరమే రాసి మా గుడిసెలో ఉన్న పుస్తకాలని, సామాన్లని ఎదురు ఇంటి ఆవిడ ఒక మంత్రసాని ఉండేది, ఇప్పుడు ఆవిడ పేరైతే గుర్తులేదు, అందులో పెట్టమని, స్టాండ్ ఊయల్ని సొంత దారికి ఇచ్చేయమని రాశాం. మా పాప కోసం మా తెలిసిన వాళ్ళ ద్వారా ఒక స్టాండ్ ఊయల ఉండింది మా గుడిసెలో, దాన్ని ఇచ్చేయమని రాసాం. అతడు అలాగే చేసినట్టు మాకు జవాబు రాశాడు. మేము శ్రీశైలం మళ్ళీ వెళ్ళినప్పుడు మా ఎదురింట ఆ మంత్రసాని తన గుడిసె ఓసారి అగ్ని ప్రమాదంలో చిక్కుకుందని, తన వస్తువులతో పాటు మా పుస్తకాలు కూడా కాలిపోయాయని చెప్పింది. సర్లే అనుకొని మేము పెద్దగా పట్టించుకోలేదు. అయితే తరువాత రోజుల్లో ఆమె బంధువుల అబ్బాయి ఓసారి మాకు గుడికి వెళ్తున్నప్పుడు తారసపడి, మీరు రాసుకున్న పెద్ద పుస్తకం ఒకటి మాకు దొరికింది, దాంట్లో చాలా పెద్ద విషయాలు రాసి ఉన్నాయి, అయితే మా పిల్లలు వాటిని చింపి ఆడుకున్నారు, పడవలేసుకున్నారు అని చెప్పాడు. ఆ డైరీలు నిజంగా కాలిపోయాయో మరి ఎవరికైనా చేరాయో మాకు హింట్ అయింది, కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు.
దాని గురించి ఎక్కువ అర్థమైంది, కొనసాగించాం, గుంభనంగా ఉన్నాం అంతే. తర్వాత కాలంలో వైఎస్ సంక్షేమ వసతి గృహానికి వెళ్ళి, ఏదో సోషల్ హాస్టల్స్, అక్కడి పిల్లలు సార్ అని అంకుల్ అని పిలవగా నన్ను తాత అని పిలవండి అన్నట్ట. ఆ వార్త రాస్తూ ఈనాడు క్రింద వైఎస్ ఫోటో పైన నన్ను తాత అని పిలవండి అంటూ ఎవరికైనా దృష్టిని ఆకర్షించే విధంగా క్యాచింగ్గా ప్రచురించింది. గతంలో చెప్పినట్టుగా ఈనాడులో వచ్చే వార్తలు ఒక సున్నా అయితే మా చుట్టూ జరిగే సంఘటనలు మరో సున్నా. రెండింటిని కలిపే లింకు తెలిస్తే అక్కడ 8 నంబర్ 8 ఇంగ్లీష్ నంబర్ కనిపిస్తుంది, లేకపోతే పైన ఒక సున్నా క్రింద ఒక సున్నా కనిపిస్తుంది. అలాంటివే ఈ సంఘటనలు కూడా. ఆయా వార్తలకి సంఘటనలకి మధ్య తత్కాల సంబంధం ఉండడమే ఆ లింకు. గత టపాలలో వివరించినట్టుగా మా మిత్రుడు అరుంధతి సినిమాలో అన్వర్ వంటి కాసిం కుటుంబ మిత్రుడు అతడితో స్నేహాన్ని తెగతింపులు చేసుకున్నప్పుడు ఈనాడు వసుంధరలో చెడిన స్నేహాలు ఎలా పునరుద్ధరించుకోవాలో వార్తలు రావడం, అప్పుడు మా మిత్రుడు మేము ఎక్కడికి వెళ్ళినా తారసపడడం లాగన్నమాట. ఇలాంటివే మరికొన్ని సంఘటనలు. మాకు 2004 సెప్టెంబర్లో శ్రీశైలంలోని చల్లా వెంకయ్య సత్రం మొదటి అంతస్తులో 10వ నంబర్ గది కేటాయించారు. కేటాయింపు పత్రం నా చేతికొచ్చిన రోజున ఈనాడులో మెయిన్ పేజీ మొదటి కాలంలో పేదల గృహాలకి 1 బల్బుకి 10 రూపాయలతో విద్యుత్తు సౌకర్యం అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా చెబుతూ అప్పటి సీఎం వైఎస్ చేతిలో ఒక బల్బు పట్టుకున్న వార్త ప్రచురింపబడింది. బల్బ్ అంటే బుర్రలో బల్బు వెలిగిందంటారు కదా, అలా నీ బుర్రలో బల్బు వెలిగించుకో ఆలోచన అని నాకు హింట్ చేయ ప్రయత్నం అన్నమాట. అందులో విశేషం ఏమిటంటే ఆ బల్బులో 10 అంకె వేసి ఉంది. అప్పటికి మాకు మా జీవితాల గూఢచర్యం గురించి ఎక్కువ అవగాహన లేదు. ఊహ ఉంది కానీ అవగాహన ఎక్కువ లేదు. మేము పరిశీలించి గమ్మును ఊరుకున్నాం. అయితే ఆ రోజున మా గది కేటాయింపు విషయంలో 10వ నంబరు గది పై అంతస్తులో చివరిది, స్కూల్కు అనుకూలం కాదు. క్రింది అంతస్తులో అయితే రేకులు దించుకుని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మరో 10 మంది పిల్లల్ని చేర్చుకోవచ్చు, పిల్లలకు ఆట స్థలం కూడా ఉంటుంది. పైగా అందరి వరండాలలో నుండి పిల్లలు నడుస్తూ రావడం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా. గ్రౌండ్ ఫ్లోర్లో కానీ మరెక్కడైనా సింగిల్ కాటేజ్ కానీ అయితే బాగుంటుంది అని మేము మాకు గది ఇప్పించిన మా విద్యార్థి తల్లిదండ్రులతో అన్నాం. వాళ్ళు ఎంత అడిగినా కృష్ణయ్య సారు, ఆ డిప్యూటీ ఈవో, అతడికి ట్రాన్స్ఫర్లు ఉండవు, కోర్టు నుండి అలాంటివి తెచ్చుకున్నాడు, మీకు 10వ నంబరే అలాట్ చేశారు మేడం, అసలే తిక్క మనిషి, ఇప్పటికి పోనీయండి తర్వాత చూద్దాం అన్నారు. అసలే తిక్క మనిషి, ఇది మాకు అండర్లైన్ అన్నమాట. 10 మంచి నంబర్లేండి సార్ అంటూ కొందరు అన్నారు. సోనియా గాంధీ నివాసం 10 జనపద్, మన స్కూలు 10 వెంకయ్య సత్రం అంటూ మరికొందరు నవ్వులాట్లాడారు. ఆ విధంగా 10వ నంబరు గది మాకు అండర్లైన్ చేయబడింది. శ్రీశైలపు దేవస్థానపు డిప్యూటీ ఈవో కృష్ణయ్య నేను ఇవి రాసిన రోజున అతడు హత్య చేయబడ్డాడండి. కోడుమూరు కర్నూలు జిల్లాలోనే ఏదో వ్యక్తిగత ఆస్తుల గొడవలో రిటైర్ అయిపోయినాడు. శ్రీశైలం నుండి కోడుమూరు వచ్చేస్తాడు. అతడి కాటేజ్ అతడి కొడుకుకి అతడికి దేవస్థానంలో ఏదో జాబ్లో ప్రవేశపెట్టారు. ఉంటాయి కదా పక్కదారులు దొంగదారులు. ఇతడు వచ్చేసాడు. ఆ రోజు హత్య చేయబడ్డాడు. ఇవి ప్రచురిస్తూ ఉన్న రోజుల్లో నాకు నెటిజన్లు, కూడలిలో ఉన్న బ్లాగర్లు నాకు అండర్లైన్ చేసి ఆ వార్త న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, లింక్ ఇచ్చారు. నేను అతడి కర్మఫలం అతడు అనుభవించాడు, నాకు అతని మీద వ్యక్తిగత కక్ష లేదండి అని నేను రిప్లై కూడా ఇచ్చాను. కాబట్టి ఆ విధంగా అతడికి తిక్క మనిషి అన్న విశేషణం పదే మా చెవికి చేర్చబడింది. అసలు లంచం తీసుకోడు గట్రా విశేషణాలతో అతడి గురించి చెప్పబడింది. తర్వాత అతడు ఎలాంటి వాడో బట్టబయలైంది కూడాను. పడక విషయంలో కూడా అవినీతిపరుడు. ఒక ఎక్స్ నక్సల్కి సింధూరదేవి అనేదో పేరు ఉండేది,
ఆవిడ రాత్రి అతడి ఇంటికి వెళ్ళడాన్ని మేము వాకింగ్కి వెళ్ళొస్తూ దాదాపు 11 సమయంలో చూసాము. తర్వాత ఆవిడకి ఒక కాటేజ్ ఇవ్వబడింది. సూర్య భాస్కర యోగాశ్రమం అన్న పేరుతో చల్లా వెంకయ్య సత్రం పక్కనే ఒక రోడ్డు ఉంటుంది, అవతల ప్రక్క ఆ కాటేజ్ ఉండింది. తర్వాత ఆవిడ సన్యసించింది. నేను సన్యసించాక తారసపడింది. ఆ తర్వాత ఎందుకో కానీ ఆవిడ గుండెపోటుతో మరణించింది. గుండెపోటుతో. కాబట్టి అతడు పడక విషయంలో కూడా భయంకరమైన అవినీతిపరుడు. కానీ ముందు మాత్రం అతడికి మస్తు ప్రచారం ఉండింది. కాబట్టి కనుక అతడు ఎలాంటి వాడో తర్వాత బట్టబయలైంది, ఎక్స్పోజ్ అయింది. నిజానికి మాకు అప్పటికి స్పైయింగ్ని పరిశీలిస్తున్నాం, కానీ మా జీవితంలో స్పైయింగ్ ఉండడం మాకు అర్థమైంది. 2 వర్గాలు అర్థమైంది. మా వర్గంతో మేము మాకు నడుస్తున్న భాష అది పట్టుకునే నడుస్తున్నాం, కానీ ఇంకా విడిది వంశపారంపర్య గూఢచర్యం అన్న అవగాహన ఇంకా రాలేదు. అర్థం చేసుకుంటే ఫీట్లు చేస్తూ ప్రతిరోజు రాత్రి 1 గంట వరకు, రోజుకు 5-6 గంటలు నిద్రపోయేవాళ్ళం అంతే. 11, 12 ఒక్కోసారి విషయం తెగకపోతే 1 గంట వరకు చర్చిస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ప్రతిరోజు స్కూల్ పని అయిపోగానే ఆలోచన విశ్లేషణ మొదలు పెట్టేవాళ్ళం. ఒక్కటి మాకు మాత్రం అర్థమైంది, 10వ నంబరు అదే వాళ్ళు మాకు లైన్ చేయాలనుకున్నది. తర్వాతే మాకు 10వ నంబర్ గది తామే ఇచ్చామని, పూర్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే అద్వానీ ప్రభుత్వం, మాకు ఇల్లు వాకిలి వాజ్పేయిదే ప్రధానమంత్రి అయినా అద్వానీ చక్రం తిప్పాడు కాందహార్ సాక్షిగా. తాము అధికారంలోకి రాగానే పోగొట్టుకున్న సామాను మొత్తం మాకు వెంటనే కొనిపించామని, అలాగే మాకు 10వ నంబర్ గది కేటాయించామని, కాబట్టి మనదంతా ఒకటే విభాగమని మా బుర్రకి ఇంకించే ప్రయత్నాలు అన్ని రకాలుగా జరిగాయి. ఇలా జరుగుతున్న విషయాలని పరిశీలించుకుంటూ పోవడం తప్పితే మేము ఎవ్వరితో ఏవీ తర్కించేవాళ్ళం కాదు. మేమే బుర్ర బద్దలయ్యేలాగా ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు బ్లాగ్లో చెప్పడమే ఏదైనా. బ్లాగ్లో చెప్పిన తర్వాతే ముందు కవులు ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత తెలుగులోకి అనువదిస్తే, ఇక అప్పటి నుంచి 15 ఏళ్ళుగా మధ్యలో నా జీవితంలో జరిగిన భయోత్పాతం, విషాదం కారణంగా కొంత దెబ్బతిని ఉన్నాను. తిరిగి తపస్సుతో నేను మీకు విజ్ఞాపన కూడా చేసి ఉన్నాను. దాదాపుగా 1.5 కోటి ప్రణవోచ్చాటన చేశాక తిరిగి మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించాను. 6 ఏళ్ళు విరామం తీసుకున్నాను. కాబట్టి బ్లాగ్లో చెప్పిన తర్వాత ఇక కంటిన్యూ చేశాను. వీటన్నింటినీ పురస్కరించుకుని నకిలీ కణిక వ్యవస్థకి ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాల్లోని వారితో కలిపి నెంబర్ 10 వర్గం అని పెట్టాను. శ్రీశైలంలో నంబర్ గది కేటాయించినప్పుడు వాడు వేసిన మిమిక్రీ వేషాలన్నింటినీ పట్టుకుని, ఎందుకంటే 10 జనపదిలో సోనియా ఉంది, ఆ శాల్తీని మాకు అటాచ్ చేయాలి. పీవీజీని మాకు శత్రువుగా, ఎందుకంటే శిక్షణ ఇస్తున్న రోజుల్లో, గుడిసెలో ఉన్న రోజుల్లో ఆయన్ని తిట్టుకున్నాను కదా, కాబట్టి ఆయన్ని శత్రువుగా చేయాలి, సోనియాని మిత్రువుగా చేయాలి అన్న ట్విస్టులతో, బార్ ఉమెన్ డాన్సులతో మాకు ఇది మరింత పక్కాగా కన్ఫర్మ్ అయింది. అందుకే దానికి ఆ వర్గం పేరు పెట్టాను. ప్రత్యర్థిగా పనిచేస్తున్న వాళ్ళు కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించి ఉండరు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సిఐఏ మాటున దాగిన నకిలీ కణిక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేయాలంటే ప్రపంచవ్యాప్తంగా సహకారాలు అవసరం. కాబట్టి నకిలీ కణిక వ్యవస్థకి నెంబర్ 10 వర్గానికి వ్యతిరేక వర్గానికి, నెంబర్ 10 వర్గానికి ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ వర్గానికి నెంబర్ 5 వర్గం అని పేరు పెట్టాను. ఎందుకంటే పాండవులు 5గురు, వారి వైపే కృష్ణుడు ఉన్నాడు. కౌరవులు 100 మంది, ఒకటి తర్వాత మొదటి 0కే విలువిచ్చాను. తర్వాత ఎన్ని 0లు ఉన్నా ఒకటే, ఎన్ని అక్షౌహిణీలు ఉన్నా కృష్ణుడు ఏ పక్షం ఉంటాడో దానికే విజయం. దట్స్ ఆల్. ఇదే ఉద్దేశంతో అలాంటి పేర్లు, ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి కారణాలు మాకున్నాయి. కాబట్టి పీవీజీ వర్గానికి నెంబర్ 5 అని, డ్రామోజీ వర్గానికి నెంబర్ 10 అని పెట్టాను. అమెరికా సహకారం లేనిదే డ్రామోజీకి అంత బలుపు, గూఢచర్యపు పట్టు ఇంపాసిబుల్. పై కారణంగా సిఐఏ ఉంది, కానీ అసలు సిఐఏని కూడా దద్దమ్మని చేసి ఆడించింది వీడే. కాబట్టి పెద్దన్న అన్న ఆ బిరుదు ఇప్పుడు దద్దమ్మ అయి కూర్చొని ట్రంప్ గొక్కబట్టి ఏడుస్తున్నాడు. అది మీకు ప్రత్యక్ష ఉదాహరణే. కాబట్టి అమెరికా రక్షణ అధికారిక భవనం
పెంటగాన్. పెంటగాన్లో సిఐఏ పెంటగాన్లో కూడా మన వైపు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి నెంబర్ 5 వర్గం అని పేరు పెట్టాను. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి 10 డౌన్ స్ట్రీట్, ఇక్కడున్న బార్ ఉమెన్ 10 జనపద్. అందుకని ఈ పేర్లు నాకు నేను ఆలోచిస్తూ ఇలా అన్నప్పుడు లీడ్ అయ్యింది కాబట్టి అవే పేర్లు నేను పెట్టాను, ఇది ప్రకటించాను. ఈ వర్గాల గురించి నేను అమ్మఒడిలో రాసిన తర్వాత ఈనాడు పత్రికలో ఈనాడు మాత్రమే 5 అంటూ వాణిజ్య ప్రకటన వచ్చింది. నిజానికి అది రెగ్జోనా సోప్ తాలూకు వాణిజ్య ప్రకటన. వాళ్ళు ₹5 ఆఫర్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈరోజు మాత్రమే ఆఫ్. దాన్ని ఈరోజు మాత్రమే అని కాకుండా, ఇప్పుడు మాత్రమే అని కాకుండా, ఈనాడు మాత్రమే 5 అంటూ మాకు చెప్పబడింది. వెరసి మాకు చెప్పవచ్చింది ఏమిటంటే, మేము నెంబర్ 5 వర్గాన్ని 10 వర్గంగాను, నెంబర్ 10 వర్గాన్ని 5 వర్గంగాను పొరపాటు పడుతున్నామని. కాబట్టి సోనియా బ్రతికి ఉండగా వైఎస్ మాకు శ్రేయోభిలాషులు. వైఎస్ అయితే ఏకంగా పీవీజీకి వారసుడే కాబట్టే తాత అని పిలవమన్నాడన్నమాట. అందరం 10 వర్గీయులమే కాబట్టి మీకు తెలిసిందంతా వచ్చి చెప్పండి. ఈ భాష గురించి మచ్చుకి ఓ ఉదాహరణ చూపిస్తానండి. మరో వీడియోలో కొనసాగిస్తున్నాను. నిడివి ఎక్కువ అయ్యింది కనుక, అంటే లాంగ్ వీడియో, మీ జీవన వేగంలో మీకు పరిశీలించడానికి అసౌకర్యం ఉంటుందేమోనని ఇక్కడికి తదుపరి మరో వీడియోగా ఇస్తాను. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue this war with wisdom as weapon. www. దేహాన్ని నిలబెట్టుకోవడానికైనా వైద్యాది అవసరాలు ఉంటాయి కాబట్టి భవతి భిక్షాందేహి. నాకు ఇది స్వధర్మమేనండి. అంటే పేటిఎం నాకు స్వధర్మమే. నారాయిస్తులారా, వినబడుతుందా? అర్థమవుతుందా? అర్థమయ్యేమి ఏడుస్తుందిలే, మెదళ్ళు లేవు కదా మీకు. కాబట్టి ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి, కుల మతాలకి, దేశీయతలకి కూడా అతీతంగా ఆహ్వానిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.